హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ అవర్ మహేష్. సో గైస్, నేను ఈరోజు అయితే నా జిమ్ సెటప్ అయితే చూపిస్తాను మీకు. సో గైస్, ఇది నా వీడియో స్టాండ్. నేను ఏదైతే ఈ వీడియోస్ అయితే షూట్ చేస్తానో అన్ని దీంతోనైతే షూట్ చేస్తాను అనమాట. సో మనం పైకి అయితే వెళ్దాం. నా జిమ్ సెటప్ మొత్తం పైన ఉందన్నమాట గైస్. రూమ్లో నాకు అంత చేపు కాదు. ఫైనల్గా నేను నా జిమ్ సెటప్ అయితే చూపిస్తాను నీకు. పెద్ద సెటప్ అంటే పెద్దగా ఏమి ఉండదు కదా, జస్ట్ నేను కొట్టే బెంచ్, ఫ్లాట్ బెంచ్ ప్లేస్ అయితే ఇదే. జస్ట్ ఏం లేదు గైస్, 2 టైల్స్ ఉంటాయి కదా, అదే గ్రానైట్లో. ఆ టైల్స్ తీసుకొని 2 పీసెస్గా ఉంటాయి. దాన్ని ప్లెయిన్గా అయితే మనం వేసుకున్నాం అనమాట. సో దాన్ని మనం ఒక ఫ్లాట్ బెంచ్ లాగా అరేంజ్ చేసుకొని దాని మీద అయితే మనం జిమ్ అయితే చేస్తున్నాము. ఏమి జస్ట్ చెస్ట్ కొడతాం అనమాట. ఇక మిగతా యాజ్ యూజువల్ కానీ నిలబడి అయితే చేసుకుంటాం గైస్. అయితే మన షోల్డర్ వర్కౌట్ అయితే ఉంది. సో మీకు లేట్ చేయకుండా చూపిస్తాను గైస్. నేను ఏదైతే చేస్తానో అదే మీకు చూపిస్తాను. చలో రైట్ గైస్. సో గైస్, నేను ఫస్ట్ కొట్టే వేరియేషన్ అయితే నేను ఫస్ట్ అయితే లాటరల్ రైజెస్ అయితే చేస్తాను అనమాట. ఇది 7.5 kgs ఉన్నాయి గైస్, చూసుకోవచ్చు. 7.5 kgs. నేను స్టార్టింగ్ లాటరల్ రైజెస్తో స్టార్ట్ చేస్తాను వాటికి. మీ ఇష్టం, మీరు దీంతోనైనా స్టార్ట్ చేసుకోవచ్చు. గైస్, మనం లాటరల్ రైజెస్ ఏదైతే చేస్తున్నామో దాన్ని 3 sets అయితే నేను రోజు చేస్తాను గైస్. లాటరల్ రైజెస్ ఇంకా డిఫరెంట్ వేరియేషన్స్లో చేస్తాను నేను. సో దాంట్లో మనకు పర్ 1 setకి 15 reps అయితే కొడతాను నేను. ఏం లేదు గైస్, రెప్స్ అండ్ సెట్స్ అంటే ఏంటంటే ఒక సెట్కి 15 సార్లు అంటే 15 reps ఇట్లా చేయాలన్నమాట. దాన్నే 1 set 15 reps అని అంటాము. మీ ఇష్టం, మీకు ఎన్ని reps వస్తే అన్ని reps అయితే మీరు తీయండి. లాటరల్ రైజెస్లో అయితే మన 3 sets అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి బార్బల్ ఫ్రంట్ రైజెస్ అయితే చేస్తాం మనము. సో అది కూడా మీకు నేను చూపిస్తాను గైస్. బార్బల్ ఫ్రంట్ రైజెస్లో అయితే మనం 5 kgs అయితే తీసుకున్నాం. అయితే టోటల్గా 10 kgs గైస్. మీకు మీరు ఎంత రైజ్ చేయగలిగితే అంత పెట్టుకోండి. మ్యాక్సిమం 10 to 12, 16 దాకా పెట్టుకుంటా. మీకు ఎట్లా పాసిబుల్ అయితే అట్లా. కొందరికి స్టార్టింగ్లో ప్రాబ్లం కావచ్చు, 2 kgs అయినా 3 kgsతో స్టార్ట్ చేయండి గైస్. ఎందుకంటే మళ్ళీ హెవీ వెయిట్తో చేసారనుకో మళ్ళీ షోల్డర్ ఇట్లా ఇంజురీ అవుతుంది. సో మ్యాక్సిమం స్టార్టింగ్లో అయితే మీరు తక్కువ నుంచే స్టార్ట్ చేయండి, తక్కువ వెయిట్ నుంచే స్టార్ట్ చేయండి గైస్. మన షోల్డర్ వర్కౌట్లో ఈరోజు మన థర్డ్ వేరియేషన్ వచ్చేసి ఏంటంటే బార్బల్ స్టాండింగ్ వైడ్ మిలిటరీ పోజెస్ గైస్. బార్బల్ స్టాండింగ్ మిలిటరీ పోజెస్ అంటే ఏం లేదు, జస్ట్ మనకు కావాల్సినంత వెయిట్ తీసుకొని జస్ట్ బార్బల్ రాడ్లో వేసుకొని జస్ట్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ వేస్తే చాలు గైస్. మన షోల్డర్కి అయితే గట్టి ప్రెషర్ అనేది పడుతుంది అనమాట. సో ఒకవేళ మీరు వేరియేషన్ ట్రై చేయకపోతే పక్క ఈ వేరియేషన్ అయితే ట్రై చేయండి గైస్. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మన షోల్డర్ వర్కౌట్లో ఈరోజు ఏమేమి చేసినామంటే జస్ట్ లాటరల్ రైజెస్ ఒకటి, అండ్ గైస్ బార్బల్ ఫ్రంట్ రైజెస్ ఒకటి, అండ్ మిలిటరీ పోజెస్ గైస్. ఈ 3. ఇంకోటి ఏంటంటే సేమ్ మిలిటరీ పోజెస్లోనే నేను డంబుల్తోనైతే చేస్తాను అనమాట. మీకు అది కూడా చూపిస్తాను. జస్ట్ సేమ్ ఎక్సర్సైజ్ గైస్, కానీ డంబుల్తోనైతే నేను చేసుకుంటా చాలా వరకు. అది ఇది షోల్డర్స్లో అయితే 3 వేరియేషన్స్ అయితే వేసినాం అనమాట గైస్. ఆ 3 కూడా మనకి ది బెస్ట్ అయితే ఇస్తాయి అనమాట షోల్డర్స్లో. చూస్తున్నారు కదా ఈరోజు షోల్డర్ వర్కౌట్. చూడండి మామ, ఈరోజు మన షోల్డర్ వర్కౌట్ కొత్త ర్యాంప్ ఉంది కదా. సో గైస్, ఈ వీడియోలో మన బాడీ ఎట్లుందో ఒకసారి కామెంట్ అయితే చేయండి గైస్. సో గైస్, చూసారు కదా, ఇదే మన డైలీ రొటీన్ ఇక జిమ్ సెటప్ గైస్. మనం ఇక్కడనే టెర్రస్ పైనే చేస్తాం అనమాట. రోజు ఏ వర్కౌట్ అయినా సరే మనం ఇక్కడనే చేస్తాం, ఎందుకంటే ఇదే మన సెటప్ ఏం పెద్దగా సెటప్ ఏం లేదు గైస్. జస్ట్ నేను నాకు ఎట్లా వీలైతే అట్లా అరేంజ్ అయితే చేసుకున్నాను నేను ఇట్లా ఓపెన్ ప్లేస్లో. ఇంకా మనకి డంబుల్స్, బార్బల్ అవి అన్నీ కావాలి గైస్. దాన్ని కూడా నెక్స్ట్ ప్లాన్ చేద్దాం. సో
ఓకే గైస్, బీ సేఫ్ అండ్ టేక్ కేర్. సైనింగ్ ఆఫ్ యువర్ మహేష్.